వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రాజేష్. నేటి రోజుల్లో ప్రధానంగా చూస్తున్న గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? అసలు ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల ఏ ఆర్గన్స్పై ప్రభావం చూపిస్తుంది? అసలు ఈ నేటి తరంలో యువత కావచ్చు, ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యగా ఈరోజు గ్యాస్ ట్రబుల్ అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ గ్యాస్ ట్రబుల్ని ఏ విధంగా నివారించవచ్చు అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరంలో ప్రముఖ డాక్టర్గా ఉన్నటువంటి మహేంద్రగిరి అయితే డాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ప్రధానంగా ఈరోజు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువగా వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఒక పూట భోజనం చేయలేకపోయినా, వాటర్ సఫిషియెంట్ తీసుకోకపోయినా ప్రతిదానికి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎటువంటి సలహాలు, సందేహాలు నివృత్తి పరుస్తారు? ఏంటిది? నమస్కారం అండి. నేను డాక్టర్ మహేంద్రగిరి బెవరా, మహేంద్ర హాస్పిటల్స్, విజయనగరం అండి. ఇది ప్రత్యేకంగా గ్యాస్ట్రాంట్రాలజీ మీద ఉండే హాస్పిటల్ అండి. దీనికి ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ప్రజలందరికీ దీని మీద పూర్తి అవగాహన అనేది అవసరం అండి. మెయిన్ గ్యాస్ట్రిక్ అనేది సాధారణంగా వాడే పదం అండి. గ్యాస్ట్రిక్ అందరం మనం జనాల్లో వాడుకగా వాడే పదం గ్యాస్ట్రిక్ అండి. దానికి గ్యాస్ట్రిక్ అనడానికి కారణాలు చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ మనకి ఇప్పుడుండే వర్క్ ప్రెజర్కి కానీ, ఆహారపు అలవాటులో కానీ, చిన్నపిల్లల నుంచి పెద్ద వయసులో ఉండే వాళ్ళకి అందరిలో కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారండి. చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి మెయిన్ ఏంటంటే జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం, అదొక ప్రత్యేకమైన కారణం వలన ఇప్పుడు కొత్తగా మనకి చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ అనేది మనం చూడగలుగుతున్నాం అండి. అదే పెద్ద వయసులో వచ్చేసరికి వాళ్ళకి వర్క్ ప్రెషర్ వలన, తర్వాత వేళకు సరిగ్గా తినకపోవడం వలన, తర్వాత మెయిన్ ఈ మద్యం సేవించడం, స్మోకింగ్ అనేవి, తర్వాత టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం అనేది సాధారణంగా ఇప్పుడు ప్రజలందరిలో నా కామన్ అలవాటుగా మారిపోయిందండి. పెద్ద వయసులో అంటే పూర్తిగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలకి చాలా కారణాలు ఉంటాయండి. క్యాన్సర్ కూడా మనం కాదని నిర్ధారణ చేసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అనగానే జస్ట్ కడుపులో మంట అనే ఉద్దేశంతోనే ఉంటామండి. దానికి కారణాలు చాలా ఉంటాయండి. గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నా సరే, లివర్లో ప్రాబ్లం ఉన్నా సరే, ప్యాంక్రాస్లో ప్రాబ్లం ఉన్నా, స్టమక్లో ప్రాబ్లం ఉన్నా, ఈ 4 కారణాల వలన కూడా సేమ్ గ్యాస్ట్రిక్ లాగా మనకి ఆ లక్షణాలు వస్తుంటాయండి. కానీ మనం డయాగ్నోస్ చేసుకోవడానికి దేని సమస్య దానికే ట్రీట్మెంట్ వేరేగా కూడా తీసుకోవాలండి. గ్యాస్ట్రిక్ అనేది మన పొట్టలో వచ్చే ఈ గ్యాస్ట్రిక్ ఏంటంటే కడుపులో మంటలా వస్తుంది. అదే గాల్ బ్లాడర్లో వచ్చినప్పుడు ఏమవుద్దంటే మన ఫ్యాట్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, తర్వాత చికెన్, మటన్ అలాంటివి ఎక్కువ తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అయ్యి తేనుపులు లాంటివి ఎక్కువ వస్తుంటాయండి. అదే లివర్లో సమస్య వచ్చేసరికి ఏంటంటే జాండీస్తో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉంటాయండి. ప్యాంక్రియాస్ సమస్యలు అంటే మెయిన్ ఇప్పుడు తీవ్రంగా యువత కూడా మద్యానికి కొద్దిగా ఎక్కువగా అలవాటు అవ్వడం వలన యువతలో కూడా ఎక్కువగా గ్యాస్ట్రిక్ కారణాలు చాలా వరకు ప్యాంక్రియాటిక్ సమస్యలుగా మనం గుర్తించడం జరుగుతుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఓన్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకోవడం మెయిన్ కారణాలండి. దీనిని మనం ఈ కారణాలన్నీ తీసుకుంటే సింపుల్ డయాగ్నోస్, ప్రతిదానికి కూడా చాలా సింపుల్ డయాగ్నోస్. ఇప్పుడు మీరు వెనక్కి చూస్తున్నారు కదండి, ఇది ఎండోస్కోపీ అంటారు. ఇప్పుడు ఎండోస్కోపీలో సింపుల్గా మనం జస్ట్ 10 సెకండ్స్లోనే మనం పూర్తిగా నిర్ధారణ చేయొచ్చండి. ఈ చిన్న గొట్టం ఉంటుంది, దీన్నే ఈ పైపుని మనం చూస్తాం డైరెక్ట్గా స్టమక్ అంతా క్లియర్గా, ఈసోఫాగస్ అంతా కూడా మనం వితిన్ 10 సెకండ్స్లోనే మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. దీని తర్వాత ఎండోస్కోపీ ద్వారా మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ అండి. మనం అల్సర్స్ ఉన్న తర్వాత గ్యాస్ట్రైటిస్ అంటారు, దానివల్ల కూడా కానీ ప్రేగొరుపు అంటారు సాధారణంగా మన వాడుక భాషలో. ఈ కారణాలతోనే ఎక్కువగా మనం ప్రజలందరిలో కూడా మనకి వాడుక భాషలో ఉంటుందండి. దానికి సింపుల్గా 4 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ని కంటిన్యూస్గా క్రమం తప్పకుండా మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు దీన్ని పూర్తిగా మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్క మెడికేషన్ ఒక్కటే కాదు, మెడికేషన్ ఒక 10% అయితే 90% మన ఆహార అలవాటును కూడా పూర్తిగా మనం మార్చుకోవాలి. మనం పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్పే ఆహార నియమాలు చాలా మంచివండి. మన ఇండియన్ కల్చర్లో వచ్చే ఆహార నియమాలు చాలా ఉపయోగమైనవి. మనం తెల్లవారు చద్దాన్ని తినడం, మధ్యాహ్నం వచ్చేసరికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, నైట్ అనేది వేళకి తొందరగా తీసుకోవడం, ఇవన్నీ పూర్తిగా ఆహార అలవాట్లన్నీ మారిపోయడం వలన ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసులో అందరికీ కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనే దాంతో ఎక్కువ బాధపడుతున్నామండి. వీలైనంత వరకు అంటే ఇప్పుడు మా గురువు గారు నాగేశ్వర రెడ్డి గారు కూడా రీసెంట్గానే చూస్తున్నా అండి.
అతను కూడా చెప్పారు చద్దన్నం తినాలి, సాంబార్ రైస్ తినాలి అనేది అతను కొత్త కాన్సెప్ట్లా చెప్తున్నారు. మన చద్దన్నంలో ఏంటంటే ఉపయోగపడమైన లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. అదికి మన పొట్టకి మంచి చేసే బ్యాక్టీరియాలు అండి అవి. అది ఏంటంటే మనం ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాలు చనిపోతుంటాయి. అలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ ఈ మద్యం, ఈ తర్వాత ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకుని టీ కాఫీలన్నీ పూర్తిగా అవాయిడ్ చేసుకుని మనం అందరికీ తెలిసిందే, కానీ మనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం. దానికి మనమే ఇబ్బందులు కూడా పడుతుంటాం. అందువలన ఈరోజు ఈ ఆర్టీవీ మన దీని ద్వారా ప్రజలకు తెలియజేసుకుంది ఏమంటే మన తాలూకా పాత ఆహారపు అలవాట్లని మనం మళ్ళీ అలవాటు చేసుకుంటే మనం ఈ కొత్తగా వచ్చే జబ్బుల నుంచి మనం పూర్తిగా నయం చేసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే సింపుల్ టెస్ట్, ఎండోస్కోపీ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి. మనం ఊరకనే భయపడతాం, గొట్టం పరీక్ష అంటే పెద్ద గొట్టం పెట్టేస్తారు ఏదో అయిపోద్ది అని అనుకుంటాం, కానీ చాలా సింపుల్ అండి. టెక్నికల్గా చేస్తే 10 సెకండ్స్ అంతే. డైరెక్ట్గా మనం నోటి నుంచి స్టమక్ చిన్న ప్రేగు చివరి భాగం వరకు కూడా చూస్తామండి. ఈ విధంగా చూసుకుంటే మీకు ఇందులో క్లియర్గా తెలుస్తుంటుందండి. ఇక్కడ ఇది ఈ రిపోర్ట్స్ పరంగా మనకు అన్నీ తెలుస్తాయండి. సింపుల్, వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఇది కూడాను ఎండోస్కోపీ రిపోర్ట్లో క్లియర్గా మొత్తం పొట్టలు అన్నీ కూడా మనకు క్లారిటీగా తెలుస్తాయండి. స్టమక్ తర్వాత ఇది స్టమక్ తాలూకు మొదటి భాగం, ఇది మధ్య భాగం, చిన్న ప్రేగు చివరి భాగం అండి. ఇలాగ మనకు క్లియర్గా ఎవ్రీథింగ్ కనిపిస్తుందండి. దాన్నే మనం తీసుకోగానే సమస్యని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు. స్కానింగ్లు వీటన్నింటికన్నా కూడా ఎండోస్కోపీ అనేది చాలా వెరీ సింపుల్ టెస్ట్. అంటే మనకి హార్ట్ అటాక్ వస్తే ఈసీజీ ఎంత సులభమైన టెస్టో అలాగే గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళందరికీ కూడా ఎండోస్కోపీ అనేది చాలా సులభమైన టెస్ట్. అందులో డౌట్ అనిపిస్తే అప్పుడు మిగతా స్కానింగ్లు కానీ మిగతా పైనుండే టెస్టుల వలన మనం వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది పెద్ద కాస్ట్ కూడా ఉంటుందండి. సింపుల్గా మనకు 1000-1500లోనే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మన హాస్పిటల్ నుంచి తక్కువ ఖరీదుకి జనాలందరికీ మనం అందుబాటులో తేవాలని మ్యాక్సిమం 1000-1000 రూపీస్లోనే మనం చేయడం జరుగుతుందండి. అంటే ప్రధానంగా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చూసుకుంటే ఎక్కువ మందికి నొప్పి వస్తుంది. అసలు ఆ నొప్పి ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిన నొప్పి, గ్యాస్ ట్రబుల్ నొప్పి, కొంతమందికి గుండెపోటు నొప్పికి ఒకవైపు గ్యాస్ ట్రబుల్తో వచ్చినటువంటి నొప్పికి డిఫరెన్స్ కూడా తెలియని పరిస్థితి. దీన్ని ఏ విధంగా కనిపెట్టవచ్చు ఏంటిది? 100% చాలా మంచి ప్రశ్న అడిగారండి. మీరు గుండె నొప్పికి గ్యాస్ట్రిక్ సమస్య సేమ్ అలాగే ప్రజెంట్ అవుతుందండి. పొట్ట మధ్య భాగంలో ఉబ్బరంగా అయిపోయి ఒక్కోసారి ఆయాసంతో ప్రజెంట్ అవుతుంటారు. మేము రెగ్యులర్గా మధ్యరాత్రిలో వస్తుంటారు. ఆ రోజు నైటు ఏదో తినకూడదు తిన్నప్పుడు వాళ్ళకి గుండె సమస్య ఉండే వాళ్ళకి సేమ్ చెస్ట్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతుందండి. దానికి ఏంటంటే ఏం లేదండి, మనం హిస్టరీ తీసుకుంటాము. ఆ రోజు ఏదైనా ఫుడ్ పరంగా చూసుకుంటే తర్వాత గుండెని సమస్య నుంచి మన ఈ గ్యాస్ట్రిక్ సమస్యని డిఫరెన్స్ చేయడం సింపుల్ ఈసీజీ తీస్తామండి. ఈసీజీ తీస్తే అందులో ఏం లేనప్పుడు మనం గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారణ చేయగలుగుతామండి. అంటే వాళ్ళ సామాన్యులు తెలియదు కదా, మనకు వచ్చి హాస్పిటల్కి వస్తే తప్ప కానీ ఇది గుండెపోటుతో వచ్చినటువంటి నొప్పి, ఇది గ్యాస్ ట్రబుల్ నొప్పి అని సామాన్యులకి తెలియదు. ప్రజలకి సామాన్యంగా వచ్చినటువంటి ఆ నొప్పిని ఏ స్థానంలో వస్తే ఈ నొప్పి అని చెప్పగలం ఖచ్చితంగా. నిర్ధారణ అనమాట. ఆసుపత్రి రాకుండానే నిర్ధారించుకోగలగాలి, తమను తాము బలపరుచుకో. గుండెపోటు అంటే చాలా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. అదే గ్యాస్ ట్రబుల్ నొప్పి అంటే ఈ రోజు కదా రేపు వెళ్దామని చిన్న ఆలోచనలో ఉంటారు. అటువంటి ఆలోచన లేకుండా ఉండాలని ప్రజలకు ఎటువంటి సలహా ఇస్తారు? మంచి ప్రశ్న అండి. మెయిన్ ఏంటంటే చెస్ట్ పెయిన్ అనేసరికి ఎడమవైపు ఛాతి భాగంలో వచ్చి అది ఎడమ చేతి వైపు పాకుతుంటుందండి ఎక్కువగా. మ్యాక్సిమం 99% ఆఫ్ చెస్ట్ పెయిన్స్ హార్ట్ రిలేటెడ్ అన్నీ అటువైపు నిరసన ఉంటాయి కాబట్టి ఎడమ చేతి వైపు ఊపిరితిత్తుల వైపు వచ్చి ఈ చెయ్యి వైపు పాకుతుంటుంది. అదే గ్యాస్ట్రిక్ అయితే ఏమవుతుందంటే ఈ మధ్య భాగంలో వచ్చి వెనక వైపు వెళ్తుంటుంది. ఇది ఎడమ చేతి వైపు అని పాకడం ఉండదు, మధ్య భాగంలో వచ్చి ఎడమ వైపు వెళ్తుంది. అది వెన్నుముఖం వైపు వస్తుందండి. సింపుల్. మనకి అది గ్యాస్ట్రిక్ నిర్ధారణ చేసుకోవడానికి కొంతవైపు మన వాడుకలో ఉండే ప్రజలకు తెలుసుకోవడానికి ఈ 2 కారణాలే. ఒక్కోసారి ఏంటంటే క్లమ్జీ అవుతుంటాయి. నిజంగా వాడికి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాగని మన సొంత వైద్యాలు కూడా చేయడానికి అవసరం లేదు. సింపుల్గా మనకి కొంతవరకు నిర్ధారణ చేసుకోవడానికి ఎడమ చేతి వైపు పీకుతున్నట్టు అనిపించడానికి చాలా వరకు అది గుండె సమస్య అయి ఉండొచ్చు. అదే పొట్ట దగ్గర నొప్పి వచ్చి వెనక్కి పాకుతున్నట్టయితే అది గ్యాస్ట్రిక్ సమస్య కింద మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొచ్చిన ప్రతి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య అయితే ఎంతవరకు దారి తీస్తుందో, అసలు దీన్ని ఏ విధంగా నిర్ధారించుకోవచ్చు, దీన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనే అంశం పైన అయితే మాత్రం చాలా కులంకుషంగా మనతో పాటు మహేంద్రగిరి ఆసుపత్రికి సంబంధించిన మహేంద్రగిరి డాక్టర్ గారు అయితే చాలా కులంకుషంగా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ అయితే దీనిపైన చాలా ఎక్కువగా
ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా పట్టి పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా చూసుకుంటే మన తినే ఫుడ్ అలవాటు పైన మాత్రమే మన ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పూర్వకాలంలో ఏదైతే అలవాట్లు అయితే ఉండి అదే అలవాట్లను కూడా ఇప్పుడు మళ్ళీ అలవర్చుకుంటే తప్ప కానీ ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి మనం బయటపడలేమని కూడా మనతో పాటు ప్రముఖ డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.